సుమన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాస్త్ర గౌడెన్లో గణేష్ చతుర్థి ఉత్సవాల ఏర్పాట్లపై గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ పివి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనందున వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తులు, నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో సురక్షిత ప్రాంతాల్లో తరలించాలన్నారు. అది కొంచెం పైన ఆల్రెడీ చెప్పారు, కొంచెం ఇసుక కానీ వీళ్ళు కానీ కింద అడుగులు ప్లేట్లో పెట్టేసేసి ఇసుకను పెట్టేసేసి దాన్ని పెట్టేసి కొంచెం ఒక పక్కన పెట్టినట్టయితే ఏదైనా వాళ్ళ పొరపాటున అనివార్య కారణాల వల్ల లేకపోతే ఇంకేదో రకాల వల్ల అది దానికి ఏదైనా చిన్నది జరిగినా కానీ మనకి అగ్ని ప్రమాదాలు ఎటువంటి జరగకుండా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎల్లవేళ 24/7 ఆర్గనైజర్స్ ఒక తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇద్దరు ఆర్గనైజర్స్ తప్పనిసరిగా చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ నెల 27వ తారీఖున స్టార్ట్ అవుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి మళ్ళీ మీరందరూ ఇక్కడికి రావడం, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారులు వేదిక మీద నుంచి మీకు సలహాలు, సూచనలు, తర్వాత ఎటువంటి ప్రిపరేషన్స్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ చేయడం అనేది మీకు అందరికీ వెల్లడించారు. నేను రాకముందు కూడా చాలామంది ఆర్గనైజర్స్ మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడారు. అప్పుడు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాను, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తరఫున. సో దాని ప్రకారంగానే మీరు లాస్ట్ ఇయర్ ఎటువంటి చిన్న ఆపర్చునిటీ కూడా లేకుండా